నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో వాన్గార్డ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, దేశంలో తొలి కార్యాలయం, 2,500 ఉద్యోగ అవకాశాలు. విదేశాలకు ధాన్యం ఎగుమతులు ఆరంభించిన సర్కార్, 12,500 టన్నులతో కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్కు ఓడ. గచ్చిబౌలి భూముల్లో అంగుళం కూడా వర్సిటీది లేదన్న ప్రభుత్వం, భూములు అమ్మి పాలన సాగిస్తారా అంటూ విపక్షాల ధ్వజం. బెట్టింగ్ యాప్ల గుట్టు విప్పేలా సర్కార్ సిట్ నియామకం, 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశం. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వివాదంపై ముఖ్యమంత్రి ఆగ్రహం, ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశం. రేపు సాయంత్రం ఢిల్లీకి రాష్ట్ర బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం కోసం ఎల్లుండి ధర్నా. దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, ముస్లింల జీవితాల్లో శాంతి ఆనందం నింపాలన్న ప్రముఖులు. హైదరాబాద్ని ప్రపంచ స్థాయి సంస్థల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాన్గార్డ్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. దేశంలోనే తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ సిద్ధం చేయనున్నట్లు వాన్గార్డ్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. హైదరాబాద్ సెంటర్లో 4 ఏళ్లలో సుమారు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఏఐ, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు సీఎంకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండడంతో పాటు అన్ని రకాల నిపుణులు అందుబాటులో ఉన్నందున భారత కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వాన్గార్డ్ సీఈఓ సలీం రంజీ తెలిపారు. హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన వాన్గార్డ్ను స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ పొజిషన్ను వాన్గార్డ్ మరింత మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలంటూ బుధవారం ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టే మహాధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకి పిలుపునిచ్చాయి. ఆ మహాధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు పాల్గొని సంఘీభావం తెలపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ధర్నాలు అన్ని రాజకీయ పార్టీల నేతల, విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొంటారని పేర్కొన్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలవనున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై వారి మద్దతు కోరనున్నారు. ఫిలిప్పీన్స్తో గతంలో కుదుర్చుకున్న 8 లక్షల టన్నుల బియ్యం ఒప్పందంలో భాగంగా ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులు ప్రారంభించింది. తొలి విడతలో 12,500 టన్నులతో వెళ్లే ఓడను కాకినాడ పోర్టులో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్న మంత్రి ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో, ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. దాని భాగంగా ఫిలిప్పీన్స్ దేశానికి 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫిలిప్పీన్స్ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. 1,00,000 మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో సన్నబియ్యంతో ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పథకం పెట్టామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూపాల్పల్లి రామ్నగర్ కాలనీ చౌక ధరల దుకాణంలో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
దొడ్డ బియ్యం సంబంధించి ఆ మాఫియాని అరకట్టాలి. ఒకటి మేము ఏ విధంగానైతే సన్న బియ్యం మన ఇళ్లలో తింటా ఉన్నామో పేదవారు కూడా అదే విధంగా ఆ స్థాయికి ఎదిగిపియాలనే ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశంతో ముందుకు నడిచాం. దొడ్డు బియ్యం తినేవారు మన రాష్ట్రంలో చాలా తక్కువ. చేతుల మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రం కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన చేస్తుండగా వారికి ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ తీరు తప్పుపడుతున్నారు. రేవంత్ సర్కార్ భూములమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటోందని బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విలువైన స్థలాలు అమ్ముకుని కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని చూస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డివి తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగమన చర్యలు ఒక్కటీ లేవని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలనేటువంటి నీచమైన ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోరు విప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ పశ్చిమ హైదరాబాద్ లో 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ హరితహరణం చేస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్లు జేసీబీలు తిరుగుతోంటే సాయం కోసం నెమెళ్లు కేకలు వేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని వీడియోలను జతపరిచిన ఆయన రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎలా అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ 400 ఎకరాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమి ఒక్క అంగుళం లేదని తేల్చి చెప్పింది. ఆ స్థలాల యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేనని టీజీఐఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. దీన్ని హెచ్సీయూ రిజిస్ట్రార్ ఖండించారు. 2024 జూలైలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. కంచగచ్చిబౌలి భూముల్లో చేపడుతున్న ప్రాజెక్టులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమి ఒక్క అంగుళం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన టీజీఐఏసీ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలకు యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేనని పేర్కొంది. రెవెన్యూ అధికారులు హెచ్సీయూ అధికారుల సమక్షంలో నిర్వహించిన సర్వేలోనూ ఒక్క అంగుళం భూమి కూడా వర్సిటీ పరిధిలో లేదని తేలినట్లు పేర్కొంది. ఇక్కడ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు లేదని తెలిపింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని, ప్రభుత్వం స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు ప్రాధాన్యమిస్తోందని వివరించింది. ప్రస్తుత ప్రాజెక్టును వ్యతిరేకించే రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేసింది. సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13న నాటి ప్రభుత్వం క్రీడా వస్తువుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించింది. ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న కేటాయింపు రద్దు చేసి ఏపీ యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు ఇచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. టీజీఐఏసీ చేసిన ప్రకటనను హెచ్సీయూ రిజిస్ట్రార్ ఖండించారు. 2024 జూలైలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఏసీ చేసిన ప్రకటన సరికాదన్న రిజిస్ట్రార్ ఇప్పటి వరకు భూమి ఎలా ఉందనే ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని వెల్లడించారు. ఇంతవరకు భూమి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్సీయూకి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ భూమిని యూనివర్సిటీకే ఇవ్వమని చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. వర్సిటీ భూములు కేటాయించాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి తప్పనిసరని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ భూములుండగా సెంట్రల్ వర్సిటీపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ భవన్లో కేటీఆర్తో సమావేశమయ్యారు.
కంచె గచ్చిబౌలి భూముల అంశంపై విద్యార్థులతో చర్చించారు. భూములు పరిరక్షించే విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా మరి డెఫినెట్ గా బాధ కలగక తప్పని పరిస్థితి కనబడతా ఉంది. వారి బాధ్యత కాకపోయినా సంబంధం లేని అంశమైనా కూడా వారు చేస్తున్న పోరాటం హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం, తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది. మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, హిటాచీ మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి ఎందుకింత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతాను. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ విస్తృతంగా పెరిగిపోయింది, ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కుంది మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో? మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? గ్రూప్ 1 మూల్యాంకన అవకతవకల ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులకు అన్యాయం చేయొద్దన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 లీక్ అయితే కాంగ్రెస్ హయాంలో అవకతవకలు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. గ్రూప్ 1 సంబంధించి ఏమంటారంటే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది? అవకతవకలు. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క అభ్యంతరాలను, వాళ్ళ యొక్క ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం కాకుండా, ఎవరికి అన్యాయం కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చివరకు ప్రభుత్వం స్పందించకుండా కోర్టు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వము చాలా సీరియస్ తీసుకోవాలి. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, ఎవరికి అన్యాయం జరగకుండా, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అంకుర సంస్థల స్థాపనపై యువత దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్స్ను ప్రారంభించారు. యువత వ్యాపార రంగంలో రాణించేలా దిశానిర్దేశం చేయడం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం కోసం చిన్న చిన్న స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ఎన్డీఏ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని, వ్యాపారంలో రావాలని చాలా మంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో వాళ్ళకు నచ్చినటువంటి, వాళ్ళు ఇష్టపడేటువంటి ఏ వ్యాపారమైనా, ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలన్నా కూడా సరైనటువంటి శిక్షణ ఇచ్చి ఈ వ్యాపార రంగంలో నడిపించేటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఈ సంస్థ ప్రారంభమైంది. ఐపీఎల్ టికెట్లు, పాస్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఐపీఎల్ టికెట్లు, పాస్ల కోసం హెచ్సీఏ వేధిస్తోందని ఎస్ఆర్హెచ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల విక్రయాలపైన కొంతకాలంగా హెచ్సీఏపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ బృందంలో ఐజీ రమేష్, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్పై హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్లో 2 కేసులు నమోదయ్యాయి. ఆ 2 కేసులను కూడా సిట్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని సిట్ను డీజీపీ ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల వాహనాలను 6 కేటగిరీలుగా విభజించి టోల్ ఛార్జీలు పెంచింది. జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్కు ప్రతి కిలోమీటర్కు 10 పైసలు పెంచిన ఐఆర్బీ
మినీ బస్, ఎల్సీవీ వాహనాలకు ప్రతి కిలోమీటర్కు 20 పైసలు పెంచింది. పెద్ద వాహనాలకు మాత్రం కిలోమీటర్కు 70 పైసలు పెంచినట్లు వెల్లడించింది. పెరిగిన ఛార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కొత్త టోల్ రేట్లు, నెలవారీ, రోజువారీ పాసులకు సంబంధించిన ఛార్జీల వివరాలను హెచ్ఎండిఏ వెబ్సైట్లో చూడొచ్చని తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఔటర్ను 30 ఏళ్ల లీజ్ కోసం గత ప్రభుత్వం ఐఆర్బీ సంస్థకు అప్పగించింది. అప్పటి నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది టోల్ ఛార్జీలను 5% వరకు పెంచుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ రుసుములు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 వరకు తగ్గించారు. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 40 వరకు తగ్గించారు. బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి 10 చొప్పున తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లోకి ఉండనున్నాయి. హన్మకొండ టైలర్స్ స్ట్రీట్కి చెందిన సోనీ గ్రూప్ 1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనీకి రాష్ట్ర స్థాయిలో 203, మల్టీజోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోద్బలంతో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జేఎన్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పీజీ పూర్తి చేసిన సోనీ సివిల్స్తో పాటు టీజీపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అయింది. ఇప్పటికే గ్రూప్ 4లో ఉద్యోగం పొంది ప్రస్తుతం సాయంపేట ఎంజేపీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2లో జోనల్ స్థాయిలో 3వ ర్యాంకు, గ్రూప్ 3లో అర్హత సాధించింది. నడికుడ మండలం చౌటుపర్తికి చెందిన తోట దామోదర దంపతులు టైలర్స్ స్ట్రీట్లో చిన్న దుకాణం నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కష్టపడి గ్రూప్ 1 అధికారిగా ఎంపికైన సోనీని పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నెల రోజుల పాటు కొనసాగించిన ఉపవాస దీక్షలు ముగియడంతో ఉదయమే మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, విపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ను ముస్లింలు వేడుకగా జరుపుకున్నారు. ఉదయమే మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. అలాయ్ బాలాయ్ చెప్పుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. గంగా జమున తెహసీబ్నకు తెలంగాణ నిలయమని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 10 ఏళ్ల ప్రగతిలో మైనారిటీలను ప్రధాన భాగస్వాములను చేశామని వెల్లడించారు. నల్గొండ మునుగోడు రోడ్డులోని ఈద్గా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుల మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని కోరారు. వరంగల్ పోతననగర్లోని ఈద్గాలో ప్రార్థనలకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఖమ్మంలో వేడుకలకు హాజరైన మంత్రి తుమ్మల కేంద్రం తీసుకువచ్చే ముస్లిం వ్యతిరేక విధానాలు అంగీకరించబోమని వెల్లడించారు. మాజీ హోంమంత్రి మెహమూద్ అలీ నివాసంలో వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్లోని చార్మినార్, మక్కా మసీద్, మీర్ ఆలం ఈద్గా వంటి ప్రసిద్ధ ప్రార్థనా కేంద్రాల వద్ద వేలాదిగా చేరి అల్లాను స్మరించుకున్నారు. రామ్గోపాల్పేటలోని జామియా మసీదులో వేడుకలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. నాచారం, ఎర్రకుంట మసీద్ వద్ద ముస్లింలకు కాంగ్రెస్ నాయకులు మజ్జిగ, మంచినీళ్ల సీసాలు పంపిణీ చేశారు. సైదాబాద్ లో ప్రార్థనల వేళ వక్ఫ్ బిల్లుకు కేంద్రం సవరణలు చేపట్టడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముషిరాబాద్, మదనపేట తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా రంజాన్ ముగిసిందని సిపిసివి ఆనంద్ తెలిపారు. ముస్లింల షాపింగ్ కోసం రాత్రివేళ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మసీదులు, ఈద్గాలకు వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లాల్లోనూ రంజాన్ వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ముస్లింలంతా మసీదుల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఎక్కడికక్కడ ప్రార్థనల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలో ప్రార్థనల్లో పాల్గొన్న హరీష్ రావు మతాలకు అతీతంగా ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించాలని సూచించారు. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు పరస్పర ఆలింగనాలతో ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. కరీంనగర్ జిల్లా రేకొండలో వక్ఫ్ చట్టానికి సవరణలను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రార్థనలు జరిపారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మరో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళా నక్సలైట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వరంగల్కు చెందిన రేణుక అలియాస్ బానుగా గుర్తించిన పోలీసులు ఆమెపై 25 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. ఆమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీం ఇన్ఛార్జిగా ఉన్నట్లు పేర్కొన్నారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిగిన అనంతరం తనిఖీ నిర్వహించిన మహిళా మృతదేహం సహా పలు ఆయుధాలు లభ్యమయ్యాయని దంతేవాడ ఎస్పీ తెలిపారు. అక్కడ మరికొందరు నక్సలైట్లు ఉంటారన్న అనుమానంతో గాలింపు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఎన్ఎస్టీఎల్ అభివృద్ధి చేస్తున్న హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ హెచ్ఈవే-యువి ట్రయల్ రన్ను ఓ సరస్సులో డిఆర్డీఓ నిర్వహించింది. ఈ మేరకు పరీక్షలు విజయవంతమైనట్లు సామాజిక మాధ్యమాల ద్వారా డిఆర్డీఓ వెల్లడించింది. భూ ఉపరితలంపై నీటిలోనూ ఈ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దోషరహితంగా పనిచేసినట్లు పేర్కొంది. భూతల, సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్ శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పింది. దాదాపు 6 టన్నులు బరువు ఉండే ఈ వాటర్ డ్రోన్ 9.75 మీటర్ల పొడవు ఉంటుందని తెలిపింది.